హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ సిబ్లింగ్స్. ఈరోజు వచ్చేసి రాఖీ స్పెషల్గా గులాబ్ జామ్ అయితే చేస్తున్నామండి ఇంట్లో. నేనైతే ఫస్ట్ గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నాను. తీసేసి ఒక బౌల్లో అయితే నేను కొలుచుకుని బౌల్తో వేసుకుంటున్నానండి. 1.5 కప్ అయితే గులాబ్ జామ్ పిండి వచ్చింది. దాన్ని వేసేసి ఉండలేమీ లేకుండా నలిపేసాను. పిండిలో ఉండలేమీ లేకుండా చూసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ముద్దలా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలా కాకుండా ఒత్తి కాకుండా స్మూత్గా కలిపేసుకోవాలండి. కలిపేసి 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. పిండి కొంచెం సేపు నానబెట్టాలన్నమాట. పిండి నానిన తర్వాత 15 నిమిషాల తర్వాత అయితే ఇలా ఉందండి. లోపల మొత్తం మంచిగా ఎయిర్ గ్యాప్స్ వచ్చేసాయండి పిండిలో. ఆ ఎయిర్ గ్యాప్స్ రావడం వల్ల పిండి చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్నంతా మెల్లగా బాల్స్ చేసుకోవాలండి. బాల్స్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఒత్తి కలిపేస్తే ఇలా స్మూత్గా బాల్స్ అయితే రావండి. చూడండి, బాల్స్ అయితే చాలా స్మూత్గా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగా పొంగుతాయి కూడా. అదే గట్టిగా పిండిని అయితే ఒత్తి ప్రెస్ చేసి కలిపేస్తే మాత్రం గులాబ్ జామున్స్ అయితే పొంగవండి. సో ఇలా స్మూత్గా బాల్స్లో రౌండ్గా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుంటున్నాను. దానికోసం అయితే పిండి ఎంత ఉందో అంతే షుగర్, 1.5 కప్పు షుగరు, కొంచెంగా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేశానండి. దీనికేం పెద్ద పాకం రావాల్సిన అవసరం లేదండి. చక్కెర కరిగితే సరిపోతుంది. దాంట్లో 4 ఇలాచీ అయితే దంచేసి వేశాను. సో ఇప్పుడైతే నెయ్యి అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. నేనైతే నేతిలో వేస్తున్నాను గులాబ్ జామ్స్. సో నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కిందండి. వేడెక్కగానే అది మరీ ఎక్కువ హెవీ వెయిట్ ఉండకూడదండి. అలా అని వేడి కాకపోయినా కానీ జామున్స్ బాగా ఫ్రై అవ్వండి. సో మెల్లగా జామున్స్ వేస్తూ మోడరేట్ హీట్లో ఉన్నప్పుడే జామున్స్ వేయాలి. అది నెయ్యి కాబట్టి మీకు అలా నురగగా కనిపిస్తుందండి. సో జామున్స్ అన్నీ అలాగే ఆ లోపల నుంచి కొంచెం వేగుతూ పైకి వస్తే మంచిగా ఉడుకుతాయండి. హీట్ వచ్చేసి కొంచెం కలర్ మారిన తర్వాత వాటిని తీసి పాకంలో వేసేసుకోవాలండి. పాకంలో వేసుకుంటూ పాకం ఆల్రెడీ మనం ముందే చేసి పెట్టేసి పక్కన ఉంచాం కదా, అదైతే ఏమీ స్టవ్ ఆన్లో లేదండి. ఆల్రెడీ చేసిన పాకంలో ఫ్రై చేసిన జామున్స్ తీసి వేయించుకొని అందులో వేసుకుంటున్నానండి. అలా వేగినట్లు షుగర్ సిరప్లో వేస్తున్నాను. గులాబ్ జామున్స్ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. సో దీన్ని 15 నిమిషాల తర్వాత అయితే జామున్స్ ఇలా మంచిగా ఉబ్బి సిరప్ అంతా పీల్చుకుంటాయండి. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.